ఆకలి తప్పుకుని తీర్చుకొని భోజనం చేసి ఇంటికి పోయినట. నిన్నటి రోజుల కంటే ఈ రోజున చంద్రకేతు మహారాజు సత్యవాగుడి వాడు సత్య జితేంద్రియ కూడా బంధువులకు సజనులకు బ్రాహ్మణులకు కావలసినటువంటి యొక్క ధన కనక వస్తువాహనము ద్రవ్యం ఇచ్చి సంతుష్టపరుస్తున్నవాట. అతని భార్య లీలావతి. వారిద్దరూ కూడా భద్రాచలం నదీ తీరం నందు ఉన్నటువంటి యొక్క కాశీ విశ్వేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నారట. మరి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్న సమయకాలంలో ఒక వర్తకుడు వ్యాపార నిమిత్తం కొరకై పడవలు డబ్బు నిప్పుకొని వచ్చి ఆ పడవను కూడా భద్రాచలం నదీ తీరం ఆపి మహారాజు వద్దకు విధంగా అడిగినట. ఓ చంద్రకేతు మహారాజా, మీరు ఆచరిస్తున్న వ్రతం ఏంటిది, వ్రత ఫలబెట్టిది, వ్రత విధానం చెప్పి ప్రశ్న అడిగినట. ఆ మహారాజు వర్తకుందని విధంగా చెప్పినట. ఓ రాజా, నాకు సంతతి లేదు, సంతానం లేదు. మరి పుత్రులు లభించడానికి నేను నా భార్య ఇద్దరం కలిసి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినామని చెప్పి ఆ విధంగా చెప్పిన వెంటనే వర్తకుడు వ్యాపారం నుంచి ముగించుకొని ఇంటికి వెళ్ళట. ఒకనొక సమయ కాలం నందున ధర్మపారాయణ విరుద్ధంగా నవమాసము మోసి గర్భవతి 10వ మాసము శుక్లపక్ష చంద్రుని దినదినము ప్రవర్ధమానమవుచున్నటువంటి కుమార్తె గాడు. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన ఆ యొక్క కుమార్తెకు కళావతి అని నామకరణం పేరు పెట్టిన వారే. మరి మనకు సంతానం కలలే కదా, వెంటనే భక్తి శ్రద్ధలతో కూడినటువంటి యొక్క సత్యనారాయణ స్మరణాన్ని ఆచరిస్తాననుకుంటే కదా. మరి ఏమైంది చెప్పి లీలావతి వైశ్య మహారాజు చంద్రకేతు మహారాజు ముందర పెట్టగానే అమ్మాయి యొక్క వివాహ కాలం నందే భక్తి శ్రద్ధలతో కూడినటువంటి యొక్క నారాయణమూర్తి వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది చెప్పి వర్తక వ్యాపారం ఉంటే కూడా ముగించుకొని ఇంటికి పోయింట. అమ్మాయి కళావతి పెరుగుతున్నది, విద్యాబుద్ధులు నేర్చుకుంటుంది. కళావతికి కావలసిన వరుణ కోసం చెప్పి మహారాజు కాంచీపురమున కూడా 2 బడులను కూడా పంపిన వాడే. ఆ 2 బడులు వెళ్ళి అమ్మాయి దగ్గరట్టుగా అన్ని విధాల అర్హుడైన కాంచనపురి మహారాజు కుమార్తెలను కళావతినిచ్చి దేవేంద్ర వైభవంగా పాణిగ్రహణము కన్యాదానము ఆచరించిన వాడే. ఆ యొక్క ఆనంద కోలాహలం భక్తి శ్రద్ధలతో కూడిన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించిన మర్చిపోయిన వారే. దీంతో సత్యనారాయణ స్వామి ఆగ్రహించిన వాడే. వర్తక వ్యాపార నిమిత్తం ముగించుకొని బయలుదేరిన వైశ్య మహారాజు భార్య, పిల్లలు, అల్లుడు, కుమారుడు, కుమార్తెలు వారందరినీ చూసి కోరి చంద్రకేతు మహారాజా, కఠిన ఒక దుఃఖములు కలుగుగాక. నీ భాండాగారం నందు బంధించబడిన డబ్బోతే కూడా దొంగలు వెతుకుని పోదురుగాక. నీ కష్టంలో పాలేదుగాక అని చెప్పి శ్రీమన్నారాయణమూర్తి ఆ విధంగా శపించి మాయమైపోయినట. శ్రీమన్నారాయణమూర్తి ఆ విధంగా శపించిన వెంటనే ఇంటిలో డబ్బోతే కూడా దొంగలు వెతుకుని పోయిన వారే. మార్గం మధ్యలో సగం డబ్బు సంచుల మూటలు పడవేచి మాయమైపోయిన వారే. ఎవరైతే బ్రాహ్మణులతోని భక్తి శ్రద్ధలతో కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి ఇహలోకము సుఖమును పొంది అంత్యమున శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క మోక్షము పొందిన వారైరి రమాసహిత సత్యనారాయణ స్వామి భగవానికి జై.